నమస్తే మాతృక టీవీ. ప్రభుత్వం మారింది, పార్టీ మారింది, కానీ ఆ ఎమ్మెల్యే తీరు మారడం లేదు. ఎవరా ఎమ్మెల్యే అని మీరందరూ అనుకుంటున్నారా? ఆయన ఎవరో కాదు, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. గెలవక ముందు, గెలిచిన తర్వాత తను రేవంత్ రెడ్డికి ఆమడ దూరంలో ఆ ఎమ్మెల్యే ఉంటున్నాడు. అది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు వచ్చిన సందర్భంగా అధికారులు, మంత్రులందరూ, ఎమ్మెల్యేలందరూ కలిసిండ్రు. కానీ దొంతి మాధవరెడ్డి మాత్రం కలవలేకపోయాడు. తను కలవకపోవడం వల్లనే ఈ చర్చ అంతా. అయితే ముఖ్యమంత్రిని కలవాలా, కలవకపోవడమా అనేది తనకు సంబంధించిన విషయం. కానీ ప్రజల ఓట్లతో గెలిచిన ఒక ఎమ్మెల్యే, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఒక ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రితో ఎడమకం పెడమకం ఉండడం వల్ల తనకు లాభం కావచ్చేమో, కానీ గెలిపించిన ప్రజలకు నష్టం. ఓటేసి గెలిపించిన ప్రజలకు చాలా నష్టకరమైంది. ఎందుకు అంటే, ఒక నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను కానీ, అనేక అభివృద్ధి కార్యక్రమాలను కానీ ముఖ్యమంత్రితో కొట్లాడి ఆ నియోజకవర్గంలో నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయాల్సిన ఒక ఎమ్మెల్యే ఎడమకం పెడమకంగా ఉంటే ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి అది లాభమా, నష్టమా? అందుకనే ఈ ప్రశ్న అంతా. కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా మాట్లాడవచ్చు, అయ్యా మీకెందుకు కలవచ్చు, కలగకపోవచ్చు, మా వ్యక్తిగతం అని. వ్యక్తిగతం కాదు, కానీ ప్రజల్లోకి వచ్చినాక ప్రజా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు అది వ్యక్తిగతం కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చిన తర్వాత కూడా తను కలగకపోవడానికి కారణాలు ఏంటి అని మనం పరిశీలిస్తే, మంత్రి పదవి కోసం, ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో తన సీనియర్ నాయకుడని, తనకు మంత్రి పదవి కావాలని తను డిమాండ్ చేయడంలో తప్పేం లేదు. మాధవరెడ్డి తీరే ఒక సపరేటు. గెలవక ముందు కూడా రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ములుగు దాకా పాదయాత్ర వచ్చింది. నర్సంపేటలో రావాల్సిన రేవంత్ రెడ్డి పాదయాత్రని తను అడ్డుకున్నాడు. కనీసం ఆ పాదయాత్ర చేస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి దరిదాపుకు కూడా పోలేదు. రేవంత్ రెడ్డి నర్సంపేట పర్యటన రద్దు చేసుకొని ములుగు నుంచి మహబూబాద్కి జంప్ అయ్యాడు. అక్కడి నుంచి మళ్ళీ పాదయాత్ర కొనసాగింది. అంతకుముందు అదే తీరు, ఇప్పుడు అదే తీరు. మరి గెలిపించిన ప్రజల పరిస్థితి ఏంటి? అభివృద్ధి కార్యక్రమాల మాట ఏంటి? గతంలో ఉన్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది శివసేన రెడ్డి సీఎంకు పెద్ద కొడుకుగా ఒక పేరుంది. తను అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ కొనసాగించాడు. సీఎంతో కొట్లాడి దేవాదాల నుంచి రామప్ప నుంచి రంగాచెరు నుంచి పాకాల వరకు అండర్ గ్రౌండ్ వాటర్ని తీసుకొచ్చేసి రైతులు పంటలు పండించడానికి ఒక కారణమైండు. మిర్చి రీసెర్చ్ సెంటరు, మెడికల్ కాలేజీ, తర్వాత 60 పడకల హాస్పిటల్ ఉన్న దాన్ని 100 పడకల హాస్పిటల్, అట్లా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కార్యక్రమాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగినాయి. మాధవరెడ్డి ఇదే తీరును కొనసాగిస్తే నర్సంపేటలో అభివృద్ధి మాట ఏంటి? ఓట్లేసి గెలిపించిన ప్రజల పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండి కొట్లాడి నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయాల్సిన సమయంలో తన అలకబూని ఇంట్లో కూర్చుంటే అభివృద్ధి కార్యక్రమాల మాట ఏంటి అని ఇవాళ నర్సంపేట ప్రజలు చర్చిస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. అదే క్రమంలో ఇటీవల కాలంలో మాధవరెడ్డి గెలిచిన వెంటనే అనేక పరిణామాలు నర్సంపేట నియోజకవర్గంలో చోటైనాయి. అవి ముఖ్యంగా ఇవాళ మట్టి దందా కావచ్చు, లేదా ల్యాండ్ సెటిల్మెంట్లు కావచ్చు, కబ్జాలు కావచ్చు, భూదందాలు కావచ్చు, అవన్నీ కూడా నర్సంపేట నియోజకవర్గంలో పెచ్చరిల్లినాయి అనే ఒక చర్చ కూడా తీవ్రంగా కొనసాగుతూ ఉంది. ఇవాళ పేపర్లలో, టీవీలలో గత 10-15 రోజులుగా నర్సంపేట నియోజకవర్గం గురించే ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్గా మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం మిడ్ లైట్ల వెలుతురులో రాత్రిపూట దర్జాగా 100 ట్రాక్టర్లు పెట్టి రైతుల పొలాలని గుట్టలుగా తవ్వుకొని ఇవాళ బిజినెస్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇదే కొనసాగితే నర్సంపేట ఒక సెటిల్మెంట్ అడ్డగా మారిపోయే పరిస్థితి కనబడతా ఉంది. దీనిపై మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందో ఏందో ఆలోచించాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన కబ్జా చేసిండు, ఈయన కబ్జా చేసిండు, వాళ్ళు కబ్జా చేసారు, దందాలు అవి ఇవి అని మాట్లాడిన నాయకులే తక్కువ కాలంలోనే వాటిని జోరుగా కొనసాగిస్తున్న స్థితి నర్సంపేటలో కనబడతా ఉంది. ఇదైతే మార్పుకి సంకేతం కాదు, అభివృద్ధికి సంకేతం కాదు. ఇది సెటిల్మెంట్లకి, భూదందాలకి, కబ్జాలకి సంకేతం. అందుకని మాధవరెడ్డి తీరు మారకపోతే జరిగే నష్టం ప్రజలకే. మరి ఏమవుతుందో చూద్దాం. దశల వారీగా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన విషయాల మీద మనం చర్చించుకుందాం.